the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ రైసీనా డైలాగ్ 2025. ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి ఇండియా ఎవ్రీ ఇయర్ ఒక సెక్యూరిటీ కాన్క్లేవ్ని ఆర్గనైజ్ చేస్తుంది. దాన్ని రైసీనా డైలాగ్ అంటారు. దీని ముఖ్య ఉద్దేశము జియో పాలిటిక్స్, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, జియో ఎకనామిక్స్, భౌగోళిక ఆర్థిక పరిస్థితులు, అలానే వివిధ రకాల ఇంటర్నేషనల్ ఛాలెంజెస్, టెర్రరిజం గురించి కూడా, లేదంటే ఇంటెలిజెన్స్ షేరింగ్, ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడం కోసము, ఇటువంటి వివిధ రకాల గ్లోబల్ ఛాలెంజెస్ని డిస్కస్ చేసుకోవడం కోసము ఎవ్రీ ఇయర్ ఇండియా రైసీనా డైలాగ్ సమ్మిట్ పేరిట ఒక సదస్సును న్యూఢిల్లీలో నిర్వహిస్తుంది. ఇది తొలిసారిగా 2016లో నిర్వహించారు. ఈ సంవత్సరము దీనిని ఇవాళ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 17th మార్చ్న ప్రారంభించారు న్యూఢిల్లీలో. దీనికి చీఫ్ గెస్ట్గా న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్ గారు అటెండ్ అయ్యారు. న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్ గారితో కలిసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని సంయుక్తంగా లాంచ్ చేశారు. రైసీనా డైలాగ్, అసలు రైసీనా అనే పదము ఎందుకు ఆవిర్భవించింది? ఈ రైసీనా డైలాగ్ అనేది, రైసీనా అనే పదం ఎందుకు పెట్టారు అంటే, రైసీనా అనేది న్యూఢిల్లీలో ఒక ఎలివేటెడ్ పోర్షన్, అంటే ఒక కొండలాంటి ప్రదేశము. ఆ రైసీనా అనే ప్రాంతంలో రాష్ట్రపతి భవను, అలాగే వివిధ రకాల గవర్నమెంట్ బిల్డింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెక్రటరియట్ బిల్డింగ్స్, అలాంటివన్నీ కూడా ఇక్కడ లొకేట్ అయ్యబడ్డాయి. కాబట్టి ఆ ప్రాంతం పేరిట రైసీనా డైలాగ్ని పేరు పెట్టారు. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే, ఇది ఒక సెక్యూరిటీ కాన్క్లేవ్ అని చెప్పవచ్చు. యాక్చువల్లీ సింగపూర్లో షాంగ్రీ-లా డైలాగ్ పేరిట ఎవ్రీ ఇయర్ ఆసియా ప్రాంతానికి సంబంధించి ఒక డిఫెన్స్ సమ్మిట్, ఒక రక్షణ రంగానికి సంబంధించిన సదస్సు జరుగుతుంది. ఈ షాంగ్రీ-లా డైలాగ్ను పోలి ఈ రైసీనా డైలాగ్ ఉంటుంది. ఈ షాంగ్రీ-లా డైలాగ్ని ఆధారంగా చేసుకునే ఈ రైసీనా డైలాగ్ను నిర్వహించడం జరుగుతుంది. ఇది తొలి ఎడిషన్ 2016లో నిర్వహిస్తే, ఇప్పుడు 10వ ఎడిషన్, ఈ సంవత్సరం జరుగుతున్నది 10వ ఎడిషన్. థీమ్ తెలుసుకోవాలి. థీమ్ వచ్చేసి, ఈ సంవత్సరం థీము కాలచక్ర, పీపుల్, పీస్, ప్లానెట్. ఈ థీమ్ చాలా ఇంపార్టెంట్. కాలచక్ర, పీపుల్, పీస్, ప్లానెట్. దీనిని నిర్వహించే వాళ్ళు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మరియు న్యూఢిల్లీకి చెందిన ఒక థింక్ ట్యాంక్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఒక థింక్ ట్యాంక్తో కలిసి ఎవ్రీ ఇయర్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కంట్రీస్, ఎన్ని కంట్రీస్ ముఖ్యంగా పాల్గొంటున్నాయి ఈ రైసీనా డైలాగ్ 2025లో అంటే, సుమారుగా 125 నుంచి 130 దేశాలకు చెందిన వివిధ దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటూ ఉన్నారు. ఈ సంవత్సరము 3700 మంది డెలిగేట్స్ అటెండ్ అయ్యారు. సుమారుగా 125 దేశాలకు చెందిన, 125 నుంచి 130 దేశాలకు చెందిన 3700 డెలిగేట్లు ఈ రైసీనా డైలాగ్కి అటెండ్ అయ్యారు. అలానే ఈ రైసీనా డైలాగ్ సదస్సులో భాగంగానే భారతదేశం న్యూజిలాండ్తో FTA టాక్స్ కూడా మొదలుపెట్టింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు 2010లో ప్రారంభమయ్యాయి. అయితే అప్పటి నుంచి కూడా ఇరు దేశాల మధ్య ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఇప్పటికీ ఇంకా రీచ్ అవ్వలేదు. నెక్స్ట్ వన్, అగైన్ డిఫెన్స్ రంగానికి సంబంధించే ఈ రైసీనా డైలాగ్ సదస్సు కంటే ముందు రోజు ఒకటి న్యూఢిల్లీలో గ్లోబల్ ఇంటెలిజెన్స్ చీఫ్స్ సమ్మిట్ జరిగింది. గ్లోబల్ ఇంటెలిజెన్స్ చీఫ్ సమ్మిట్ రైసీనా డైలాగ్ ప్రారంభం అవ్వడానికి ఒక రోజు ముందు, అనగా 16th మార్చ్ 2025న న్యూఢిల్లీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారి ఆధ్వర్యంలో ఈ గ్లోబల్ ఇంటెలిజెన్స్ చీఫ్ సమ్మిట్ జరిగింది. ఈ గ్లోబల్ ఇంటెలిజెన్స్ చీఫ్ సమ్మిట్ అనగా వివిధ దేశాల నిఘా వ్యవస్థల అధిపతులందరూ కూడా ఇక్కడ మీట్ అయ్యి రక్షణ రంగానికి సంబంధించిన విషయాలని చర్చిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన చర్చలు, అలానే నిఘా వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి ఈ సదస్సు జరుగుతుంది. ఇది 4వ ఎడిషన్. తొలిసారిగా ఈ గ్లోబల్ ఇంటెలిజెన్స్ చీఫ్ సమ్మిట్ 2022లో న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సంవత్సరం జరుగుతున్నది, ఈ ఫోకస్ చేయండి డెఫినెట్లీ, ఇది 4th ఎడిషన్.
దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు అంటే, ఈ గ్లోబల్ ఇంటెలిజెన్స్ చీఫ్ సమ్మిట్ని ఆర్గనైజ్ చేస్తున్నది ఇండియాకు సంబంధించిన ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రా డిపార్ట్మెంట్ అని ఉంటుంది కదా. ఈ రా ఏంటిది? జనరల్గా భారతదేశానికి వెలుపల ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, అంటే భారతదేశం బయట ఇతర దేశాల్లో ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు నిర్వహిస్తుంది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. మరియు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరియట్ అని చెప్పేసి ఇది అజిత్ దోవల్ గారి కింద ఆధ్వర్యంలో ఉంటుంది. ఇవి రెండూ కలిసి దీన్ని నిర్వహించాయి. ఈ సదస్సులో భాగంగా, ఈ సమ్మిట్లో భాగంగా, గ్లోబల్ చీఫ్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో భాగంగా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, అమెరికాకు చెందిన నిఘా వ్యవస్థ డైరెక్టర్, యుఎస్ఏ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ గారు కూడా ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈమె కూడా రైసినా డైలాగ్కి అటెండ్ అయ్యింది. మెయిన్గా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ గ్లోబల్ ఇంటెలిజెన్స్ చీఫ్ సమ్మిట్కి 5 ఐస్ ఇంటెలిజెన్స్ కంట్రీస్ అని ఉంటాయి. ఈ 5 ఐస్ ఇంటెలిజెన్స్ కంట్రీస్ చీఫ్స్ ఈ గ్లోబల్ ఇంటెలిజెన్స్ చీఫ్ సమ్మిట్కి అటెండ్ అయ్యారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 5 ఐస్ ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే ఏంటో చాలా ముఖ్యం. ఎందుకంటే అంతర్జాతీయ రిలేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ 5 ఐస్ అలయన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈ 5 ఐస్ అలయన్స్ కంట్రీస్ ఏవి అని అడుగుతాడు ఎగ్జామ్లో, డైరెక్ట్గా ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 5 ఐస్ అలయన్స్ అంటే యుఎస్ఏ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఈ 5 దేశాల ఇంటెలిజెన్స్ చీఫ్లు అటెండ్ అయ్యారు ఈ సమ్మిట్కి. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఈ 5 ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్ అనేది. ఇలాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీలో డెఫినెట్లీ అడగడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇవాళ క్వశ్చన్ చూసి నిన్నటి క్వశ్చన్కి మనము ఆన్సర్ కూడా తెలుసుకుందాం. నిన్న డిస్కస్ చేసిన టాపిక్కే, అశ్విని రేడార్ల కొనుగోలు కోసం గజియాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో రక్షణ మంత్రిత్వ శాఖ సంతకం చేసిన ఒప్పందం విలువ ఎంత? నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. డిఫెన్స్ మినిస్ట్రీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గజియాబాద్తో ఒక ఎంఓయు కుదుర్చుకుంది. ఆ ఎంఓయు వాల్యూ ఎంత, ఎన్ని వేల కోట్లలో ఉందో మనము తెలుసుకున్నాం. ఆ విలువ ఎంతో కామెంట్ సెక్షన్లో తెలపండి. అలా నిన్నటి క్వశ్చన్ మనం ఏమడిగాం, ఇండియాస్ ఫస్ట్ యాంటీ పెస్టిసైడ్ బయోసూట్ కిసాన్ కవచ్ను ఏ సంస్థలు అభివృద్ధి చేశాయి? దానికి ఆన్సరు బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్, బెంగళూరులోని ఇన్స్టెమ్ అనే సంస్థ, మరియు సేపియో హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కలిసి సంయుక్తంగా ఆ కిసాన్ కవచ్ను అభివృద్ధి చేశాయని చెప్పేసి మనము డిస్కస్ చేసుకున్నాం. సో కామెంట్ సెక్షన్లో మెనీ పీపుల్ హ్యావ్ కరెక్టెడ్ ఇట్. నెక్స్ట్ వన్, అగైన్ సదస్సులు సమ్మిట్లకి కంటిన్యూషన్లో భాగంగానే నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ఫిట్ ఇండియా కార్నివాల్. ఫిట్ ఇండియా కార్నివాల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2019లో భారతదేశంలో పౌరులందరూ కూడా ఫిట్గా ఉండాలని చెప్పేసి ఫిట్ ఇండియా క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. ఆ క్యాంపెయిన్కి కొనసాగింపుగానే ఇండియాలో న్యూఢిల్లీలో తొలిసారిగా ఇండియాస్ ఫస్ట్ ఫిట్ ఇండియా కార్నివాల్ని న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. మార్చి 16 నుంచి మార్చి 18 వరకు జరుగుతుంది. ఈ కార్నివాల్ అంటే ఏంటి? కార్నివాల్ అనగా ఒక కైండ్ ఆఫ్ ఫెస్టివల్ మాదిరి అనమాట, ఒక ఈవెంట్. ఈ ఈవెంట్లో భాగంగా న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వివిధ రకాల పోటీలు, సైక్లింగ్ పోటీలు, స్కిప్పింగు, ఇటువంటి పోటీలను, క్రికెట్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఈవెంట్కి వివిధ రకాల స్పోర్ట్స్ లవర్స్ కావచ్చు, వెల్నెస్ ఎక్స్పర్ట్స్, ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా హాజరయ్యి వాళ్ళ ఫిట్గా ఉండడానికి కావాల్సిన యాక్టివిటీస్లో పాల్గొంటారు. అలానే మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, ఈ ఫిట్ ఇండియా కార్నివాల్ని ఎవరు లాంచ్ చేశారు అంటే స్పోర్ట్స్ మినిస్టర్, యూనియన్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాందవియా గారు లాంచ్ చేశారు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ ఒక క్రూషియల్ పాయింట్ ఉంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫిట్ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా, ఈ ఫిట్ ఇండియా కార్నివాల్లో భాగంగా ఒకరిని ఫిట్ ఇండియా ఐకాన్గా ప్రకటించారు. ఆయన బాలీవుడ్ యాక్టర్
ఆయుష్మాన్ ఖుర్రానాని ఫిట్ ఇండియా ఐకాన్గా ప్రకటించారు. ఇది చాలా డైరెక్ట్గా స్టాటిక్ ఫ్యాక్ట్ బేస్డ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్. భారతదేశంలో యానిమేషన్ రంగాన్ని, వీడియో గేమింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఐఐటి తరహాలో ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్రియేటివ్ టెక్నాలజీస్ని ముంబైలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్రియేటివ్ టెక్నాలజీస్ ముంబై. ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్. ఎలా అడుగుతా అంటే, ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్రియేటివ్ టెక్నాలజీస్ సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎక్కడ నిర్ణయించారు అంటే ముంబై. దీనికోసము 319.15 కోట్లను బడ్జెట్ కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ వన్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్. భారతదేశంలో కోస్టల్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడం కోసము, తీర ప్రాంతాల రక్షణను మెరుగుపరచడం కోసము సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటై 56 ఏళ్ళు అయిన సందర్భంగా ఒక ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చింది. ఒక సైక్లథాన్ ఇనిషియేటివ్ అనమాట. సైక్లథాన్. ఈ సైక్లథాన్ ఇనిషియేటివ్లో భాగంగా సుమారుగా 25 రోజుల పాటు సిఐఎస్ఎఫ్కు చెందిన సైకిల్ రైడర్సు దేశంలోని ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్లో ఉన్న తీర ప్రాంతాలన్నిటినీ సైక్లింగ్ చేసుకుంటూ విజిట్ చేస్తారనమాట. దీని ముఖ్య ఉద్దేశము తీర ప్రాంతాలకు సంబంధించిన రక్షణను మెరుగుపరచడము, అవగాహనను తీసుకురావడము. జనరల్గా ఈ కోస్టల్ ఏరియాస్లో ఎక్కువగా స్మగ్లింగు, టెర్రరిజము ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతుంటాయి. వాటిని అరికట్టడానికి సిఐఎస్ఎఫ్ తీసుకొచ్చిన గ్రేట్ ఇండియన్ కోస్టల్ సైక్లథాన్. ఏం పేరుతో తీసుకొని వచ్చింది, లాంచ్ చేసిందంటే సేఫ్ కోస్ట్ ప్రాస్పరస్ ఇండియా. సేఫ్ కోస్ట్ ప్రాస్పరస్ ఇండియా అనే పేరిట లాంచ్ చేశారు. ఇది వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది. వెస్ట్ బెంగాల్ నుంచి ఇవాళ మార్చ్ 17న విశాఖపట్నం కోస్ట్కి రీచ్ అయింది. మొత్తం వెస్ట్ కోస్ట్ని కవర్ చేస్తుంది, ఈస్ట్ కోస్ట్ని కూడా కవర్ చేస్తుంది. ఇక్కడ ఎలా అడుగుతారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది, ఇటీవల తీర ప్రాంత రక్షణ కోసం, కోస్టల్ సెక్యూరిటీ కోసము గ్రేట్ ఇండియన్ కోస్టల్ సైక్లథాన్ ఇనిషియేటివ్ను లాంచ్ చేసిన సెక్యూరిటీ సంస్థ ఏదని చెప్పేసి ఆప్షన్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, ఇండియన్ కోస్ట్ గార్డు, ఇండియన్ నేవీ, సిఐఎస్ఎఫ్ అంటాడు. సో సిఐఎస్ఎఫ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, అగైన్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి 32-బిట్ మైక్రో ప్రాసెసర్. ఈ 32-బిట్ మైక్రో ప్రాసెసర్ని ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం, అలానే చండీగఢ్లోని సెమీకండక్టర్ లేబొరేటరీ దీన్ని సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ 32-బిట్ మైక్రో ప్రాసెసర్ పేరు వచ్చేసి విక్రమ్ 3201 అని పేరు పెట్టారు. విక్రమ్ 3201 అని పేరు పెట్టారు. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఈ 32-బిట్ మైక్రో ప్రాసెసర్ పేరు విక్రమ్ 3201. దీన్ని అభివృద్ధి చేసిన సంస్థలు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం, చండీగఢ్లోని సెమీకండక్టర్ లేబొరేటరీ. ఇప్పుడు అసలు మైక్రో ప్రాసెసర్స్, ఈ 32-బిట్, 64-బిట్ అనేవి మైక్రో ప్రాసెసర్స్ ఉంటాయి. జనరల్గా ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చదివిన వాళ్ళకి మైక్రో ప్రాసెసర్స్ ఐడియా ఉంటుంది. ఈ మైక్రో ప్రాసెసర్స్ యూజ్ ఏంటంటే జనరల్గా స్పేస్ టెక్నాలజీకి సంబంధించి లాంచ్ వెహికల్స్ లైక్ రాకెట్స్ని లాంచ్ చేసినప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి, అలానే నావిగేషన్ వ్యవస్థలో ఈ మైక్రో ప్రాసెసర్స్ని ఉపయోగిస్తారు. అలానే శాటిలైట్లో కొన్ని కాంపోనెంట్లు ఉంటాయి. ఆన్బోర్డ్ కంప్యూటర్ అని, బ్యాటరీ అని, అలానే పేలోడ్ అని ఈ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ ఆన్బోర్డ్ కంప్యూటర్ని మేనేజ్ చేయడానికి, నిర్వహించడానికి ఈ మైక్రో ప్రాసెసర్లు వాడతారనమాట స్పేస్ టెక్నాలజీలో. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది అది ఎన్ని బిట్లు, 32-బిట్. నెక్స్ట్ వన్, ఇండియాలో టూరిజంని అభివృద్ధి చేయడానికి, ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో హిల్లీ ఏరియాస్లో టూరిజంని అభివృద్ధి చేయడానికి యూనియన్ బడ్జెట్ 2022-23లో కేంద్ర ప్రభుత్వము ఒక పథకాన్ని తీసుకొని వచ్చింది. దాన్నే పర్వతమాల పరియోజన అంటారు. పర్వతమాల పరియోజన. ఈ పర్వతమాల పరియోజనని నేషనల్
రోప్వే డెవలప్మెంట్ ప్రాజెక్ట్గా పిలుస్తారు. ఈ 2022-23 యూనియన్ బడ్జెట్లో తీసుకొచ్చిన ఈ స్కీము మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్, ట్రాన్స్పోర్ట్స్ అండ్ హైవేస్, రోడ్లు హైవేస్ మంత్రిత్వ శాఖ కింద ఇది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ముఖ్య ఉద్దేశము ఈరోజు తెలంగాణకు సంబంధించి ఒకటి న్యూస్లో ఉంది. తెలంగాణలో మొదటి రోప్వే ప్రాజెక్ట్ను భువనగిరి కోట వద్ద ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మనం గతంలో కూడా తెలుసుకున్నాము. ఇటీవలే కేంద్ర ప్రభుత్వము ఉత్తరాఖండ్లో 2 ప్రాజెక్టులకి, హేమకుండు మరియు కేదార్నాథ్ అనే 2 ప్రాజెక్టులకి రోప్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. అలానే ఇప్పుడు తెలంగాణలో భువనగిరి కోట, ఈ భువనగిరి కోట వద్ద 1 కిలోమీటర్ మేర రోప్వేని ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ రోప్వేని ఏర్పాటు చేయడం ద్వారా టూరిజంని డెవలప్ చేయవచ్చు. అలానే వాళ్ళు ఆ కోటని ఎక్కడానికి 1 గంట సమయం పడుతుంది జనరల్గా, సుమారుగా ఆ సమయాన్ని తగ్గించవచ్చు అన్నమాట. మనం మొన్న కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ భువనగిరి కోట స్వదేశ్ దర్శన్ 2.0 మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద 34 ప్రాజెక్టులు, 793 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి స్వదేశ్ దర్శన్ 2.0 కింద. అందులో తెలంగాణలోని 2 ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి వికారాబాద్లోని అనంతగిరి ఫారెస్ట్ ఏరియా, మరియు యాదాద్రి భువనగిరి ఏరియాలోని భువనగిరి ఫోర్ట్ అని. ఇప్పుడు ఈ భువనగిరి ఫోర్ట్ సెలెక్ట్ అయ్యింది. దీనికోసము 56.8 కోట్లు సుమారుగా బడ్జెట్ కేటాయించడం జరిగింది. అలానే ఈ భువనగిరి కోటతో పాటు తెలంగాణలో మరో 4 కూడా రోప్వే ప్రాజెక్టుగా అభివృద్ధి చేయబోతా ఉన్నారు. అందులో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి రోప్వే 2 కిలోమీటర్లు, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండపైన 2 కిలోమీటర్ల మేర రోప్వేని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ మీదుగా 5 కిలోమీటర్ల రోప్వే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మంతనిలోని రామగిరి కోట వద్ద 2 కిలోమీటర్ల మేర రోప్వేని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి స్టేట్ స్పెసిఫిక్. జనరల్గా ఇటీవల కూడా చూసాం మనము, తెలంగాణలోని హైదరాబాద్లో ప్రముఖ కళ్ళద్దాల పరిశ్రమ లెన్స్కార్ట్ 1500 కోట్లతో పెట్టుబడి పెడతా ఉందని చెప్పేసి. అలాంటిదే ఇంకొక సంస్థ, ప్రముఖ యాపిల్ సంస్థ తెలంగాణలోని హైదరాబాద్లో ఎయిర్ పాడ్స్ని తయారు చేయబోతా ఉంది. ఇటువంటివి డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ రూపంలో అడుగుతాడు. కొన్నిసార్లు మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్టేట్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ ఎలా ఉంది, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రభుత్వము లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తమ రాష్ట్రాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని డెవలప్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్, ప్రోగ్రామ్స్, చర్యలు ఏమని చెప్పినప్పుడు ఇలాంటివి మనం డైరెక్ట్గా మెన్షన్ చేయవచ్చు. ఎగ్జామ్లో ముఖ్యంగా డిస్క్రిప్టివ్, ఇంటర్వ్యూస్ లాంటి విషయాల్లో ఇలాంటివి మనము డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అలాంటిదే ఇప్పుడు హైదరాబాద్లో యాపిల్ కంపెనీ ఎయిర్ పాడ్స్ని తయారు చేయబోతా ఉంది. ఎయిర్ పాడ్స్ ఇన్ ద సెన్స్ ఇయర్ ఫోన్స్ తయారు చేయబోతా ఉంది. 2023లోనే తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ అనే సంస్థ హైదరాబాద్లో ఒక ప్లాంట్ని నిర్మిస్తామని చెప్పారు. 3500 కోట్ల పెట్టుబడితో తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ సంస్థ హైదరాబాద్లో ఒక ప్లాంట్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ ప్లాంట్లో యాపిల్ కంపెనీ వాళ్ళు ఎయిర్ పాడ్స్ని తయారు చేయబోతా ఉన్నారు. ఇప్పటి వరకు ఇండియాలో యాపిల్ సంస్థ కేవలము ఐఫోన్స్ని మాత్రమే ఉత్పత్తి చేస్తూ ఉంది. తొలిసారిగా ఎయిర్ పాడ్స్ని కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నారు. అయితే ఇక్కడ తయారు చేయబోయే ఈ ఎయిర్ పాడ్స్ అనేవి ఎక్స్పోర్ట్ పర్పస్, మన అవసరాల కోసం కాకుండా ముఖ్యంగా ఎగుమతుల కోసము, ఎక్స్పోర్ట్ పర్పస్ కోసము వీటిని డెవలప్ చేయబోతా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనే కావచ్చు, జనరల్ అండర్స్టాండింగ్ పర్పస్ విషయంలో కానీ ఇటీవల అమెరికా ఎక్కువగా సుంకాలు విధిస్తూ ఉంది. కస్టమ్స్ డ్యూటీస్. ఆల్రెడీ చూస్తే కెనడా, మెక్సికో, చైనా దేశాలపైన విపరీతంగా ట్యాక్సెస్ విధిస్తూ ఉంది. అలాంటి తరుణంలో ఈ యాపిల్ సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెట్టడము, ఈ ఎయిర్ పాడ్స్కి సంబంధించి పెట్టుబడులు పెట్టడం అనేది కూడా ఒక విధంగా నిజంగా చెప్పాలి అంటే చాలా గొప్ప ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. ఆల్రెడీ ఇండియాలో ఇలాంటి ఎయిర్ పాడ్స్, వేరబుల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఫోన్స్,
వేరబుల్స్ అంటే స్మార్ట్ వాచెస్ ఉంటాయి కదా, యాపిల్ స్మార్ట్ వాచెస్, ఆ స్మార్ట్ వాచెస్ అటువంటి వాటిపైన ఆల్రెడీ ఇండియా 20% కస్టమ్ డ్యూటీ విధిస్తూ ఉంది. కస్టమ్ డ్యూటీ అంటే ఏంటి? జనరల్గా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు ఆ దిగుమతుల పైన వేసే పన్నుని కస్టమ్స్ డ్యూటీ అంటారు. ఇండియా 20% ట్యాక్స్ విధిస్తూ ఉంది కస్టమ్స్ డ్యూటీ ఇటువంటి వాటిపైన. అయితే ఇప్పటి వరకు అమెరికా భారతీయ ప్రోడక్ట్ల పైన కస్టమ్స్ డ్యూటీ ఇంతగా వేయట్లేదట. ఒకవేళ అమెరికా కూడా కస్టమ్స్ డ్యూటీ కనుక వేస్తే డెఫినెట్లీ ఇది కొద్దిగా సమస్యగా పరిణమించవచ్చు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఎకానమీలో ముఖ్యంగా ఇలాంటి టర్మ్స్ వచ్చినప్పుడు కస్టమ్స్ డ్యూటీ ఇలాంటివి మనం చదువుతా ఉన్నప్పుడు ఎకానమీకి కూడా లింక్ చేసుకోవాలి. జస్ట్ ఫ్యాక్ట్ లాగానే కాకుండా ఎకానమీకి లింకప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్స్ డ్యూటీ అనే టర్మ్ న్యూస్లో ఉన్నప్పుడు కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. అలానే యాంటీ డంపింగ్ డ్యూటీ అని ఉంది. యాంటీ డంపింగ్ డ్యూటీ ఇటీవల వార్తల్లో ఉంది. ఇండియా కెమికల్స్, వాటర్ ప్లాంట్స్ తయారీలో వాడే కెమికల్స్, ముఖ్యంగా చైనా, జపాన్ నుంచి మనము వాటర్ ప్లాంట్స్కి సంబంధించి కొన్ని కెమికల్స్ దిగుమతి చేసుకుంటా ఉన్నాం. ఆ కెమికల్స్ పైన భారతదేశం యాంటీ డంపింగ్ డ్యూటీ వేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యిందనమాట. ఇక్కడ యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే జనరల్గా ఏం చేస్తారు, ఈ చైనా లాంటి కంట్రీలు చీప్గా వాళ్ళ ప్రోడక్ట్స్ని భారతదేశంలోకి డంప్ చేస్తారనమాట. చాలా తక్కువ రేట్లకు డంప్ చేస్తారు. అలా డంప్ చేసినప్పుడు ఇండియాలో డొమెస్టిక్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. అలాంటప్పుడు యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది వేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం మేరకు అమరావతిలో 58 అడుగుల మేర విగ్రహం నిర్మించబోతా ఉన్నారు. నిన్న 2025 మార్చి 16న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి జరిగింది, బర్త్ యానివర్సరీ. 2026 మార్చి 16 నాటికి 125వ జయంతి రాబోతా ఉంది. ఆ జయంతి సందర్భంగా 58 అడుగుల విగ్రహాన్ని నిర్మించబోతా ఉన్నారు అమరావతిలో. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 అడుగుల విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయబోతా ఉన్నారంటే, ఈయన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసము 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మత్యాగం చేశారు. ఆంధ్ర రాష్ట్రం రావడానికి ఒక రోజు ముందు ఈయన మరణించారు. సో అందుకు 58 అడుగులు. ఈయన స్వస్థలం నెల్లూరు జిల్లా. ఈయన 16 మార్చ్ 1901న జన్మించారు. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని సెంటర్స్ అనేవి దేశంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురము, లిక్విడ్ ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరి, అలా ఏ విధంగా అయితే సెంటర్స్ ఉన్నాయో అలాంటి ఇంకొక సెంటర్ గతంలో నార్త్ ఈస్ట్కి సంబంధించి ఒక సెంటర్ని 2012లో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ సెంటర్ పేరే నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీసెర్చ్, నెక్టార్ సెంటర్. ఈ నెక్టార్ సెంటర్కి సంబంధించి ఒక పర్మనెంట్ క్యాంపస్, శాశ్వత క్యాంపస్కు కేంద్ర మంత్రి యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు షిల్లాంగ్, మేఘాలయలోని షిల్లాంగ్లో ఫౌండేషన్ స్టోను వేయడం జరిగింది, శంకుస్థాపన చేశారు. ఈ నెక్టార్ నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీసెర్చ్ ముఖ్య ఉద్దేశము టెక్నాలజీని, సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి నార్త్ ఈస్ట్ రాష్ట్రాల అభివృద్ధి సాధించడము. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి మొన్ననే ఇటీవల డిస్కస్ చేసుకుందాం. వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025 టోర్నీ న్యూఢిల్లీలో 12వ ఎడిషన్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఆ ఎడిషన్ రిజల్ట్స్ వచ్చాయి. ఇందులో భారతదేశం టాప్ ప్లేస్లో నిలిచింది. 134 మెడల్స్ సాధించి భారతదేశం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఈ 134 మెడల్స్లో 45 గోల్డ్ మెడల్స్, 40 సిల్వర్ మెడల్స్, 49 బ్రాంజ్ మెడల్స్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా టాప్ ప్లేస్ ఎవరు నిలిచారని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలానే దీనికి ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. తొలిసారిగా భారతదేశము ఒక ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ ఈవెంట్ని నిర్వహించింది తొలిసారిగా. అలానే ఈ సంవత్సరం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు
వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కూడా న్యూఢిల్లీలోనే జరగబోతా ఉందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్. స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ అని చెప్పేసి ఇటలీలోని టురిన్లో జరిగాయి. మార్చ్ 8 నుంచి 15 వరకు జరిగింది. ఈ స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ 2025లో భారత్కు 33 పథకాలు లభించినాయి. 33 పథకాలు. ఇక్కడ జస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇటువంటివి. ఈ హోస్ట్ కంట్రీ ఏది, భారత్ సాధించిన మెడల్స్. ఆ 33 మెడల్స్ వచ్చేసి కొన్ని ఈవెంట్స్, కొన్ని గేమ్స్ ఎలా ఉన్నాయంటే ఇందులో పార్టిసిపేట్ చేసిన అథ్లెట్లు పాల్గొన్న గేమ్స్ ఆల్పైన్ స్కైయింగ్, స్నో షూయింగ్, షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్, క్రాస్ కంట్రీ స్కైయింగ్, ఫ్లోర్ బాల్. ఇటువంటి ఈ పదాలు కూడా, ఇలాంటి గేమ్స్ కూడా జనరల్గా మనం వార్తల్లో ఎక్కువగా చూడం. జనరల్గా మనము క్రికెట్, టేబుల్ టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్ ఇలాంటి గేమ్సే చూస్తాం. ఇవన్నీ స్నో గేమ్స్ అని చెప్పవచ్చు. ఇలాంటి స్నో గేమ్స్కి సంబంధించి 33 మెడల్స్ని ఇండియా గెలుచుకునింది. నెక్స్ట్ వన్ క్రికెట్కి సంబంధించి భారతదేశంలో ఒక ఈవెంట్ జరిగింది. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఛాంపియన్ లీగ్ జరిగింది. ప్రపంచంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఛాంపియన్ లీగ్ జరిగిందనమాట. ఇందులో పాల్గొన్న దేశాలు 6 దేశాలు. ఈ టోర్నీ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇందులో పాల్గొన్న క్రికెటర్లంతా కూడా ఆల్మోస్ట్ రిటైర్డ్ ప్లేయర్లు, ప్రస్తుతం జాతీయ జట్టుకు ఆడని ప్లేయర్లే అనమాట. ఈ ఫైనల్లో రాయ్పూర్, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరిగిన ఫైనల్లో ఇండియా మాస్టర్సు ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్ పైన గెలుపొంది టోర్నీని కైవసం చేసుకుంది. ఇక్కడ జస్ట్ ఫోకస్ చేయాల్సింది హోస్ట్ కంట్రీ ఇండియా, ఫైనల్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో జరిగింది. 6 టీమ్స్ పాల్గొన్నాయి. ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఛాంపియన్ లీగ్. ఇందులో సచిన్ టెండూల్కర్, అంబటి రాయుడు, వినయ్ కుమార్ ఇటువంటి క్రికెటర్లు పాల్గొన్నారు. నెక్స్ట్ వన్ డిఫెన్స్ రంగానికి సంబంధించి ఒక ఇన్నోవేషన్. జనరల్గా రక్షణ రంగానికి వివిధ ఏరియాస్లో పనిచేస్తూ ఉంటారు ఆర్మ్డ్ ఫోర్సెస్. ముఖ్యంగా హిల్లీ ప్రాంతాల్లోనూ, కొండ ప్రాంతాల్లోనూ, కొండల్లోనూ, గుట్టల్లోనూ వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉంటారు, యుద్ధాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసము ఎటువంటి వెదర్నైనా తట్టుకునే, లైక్ కొండలు, గుట్టలు, ఎట్లా ప్రాంతమైనా కూడా దూసుకొని పోయే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. దాని పేరు వీర్. ఈ వీర్ అనేది ప్రపంచంలోనే రక్షణ రంగం కోసము రూపొందించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆపరేషనల్ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఆల్ టెరైన్ స్టెల్త్ వాహనం. అంటే ఆల్ టెరైన్ అంటే ఎట్లా ప్రాంతాల్లోనైనా కూడా ఇది దూసుకొని పోతుంది. దీని ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్. దీన్ని తయారు చేసిన సంస్థ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ప్రవేగ్ అనే ఒక స్టార్టప్. దీన్ని రక్షణ రంగం కోసము ఇచ్చారు. ఇది రక్షణ రంగానికి సంబంధించిన ఐడెక్స్ పురస్కారానికి కూడా ఎంపిక అయ్యింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఐడెక్స్ పురస్కారం అనేది డిఫెన్స్ మంత్రిత్వ శాఖ వాళ్ళు డిఫెన్స్ రంగంలో ఆత్మనిర్భరత అంటే మనం తయారు చేసే డిఫెన్స్ ప్రోడక్ట్స్లో స్వయం సమృద్ధి సాధించడానికి ఐడెక్స్ అనే పథకాన్ని తీసుకొని వచ్చారనమాట. ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఇనిషియేటివ్ అనేసి ఇది డిఫెన్స్ మంత్రిత్వ శాఖ వాళ్ళు తీసుకొని వచ్చారు. దీని కింద ఏ కంపెనీలు అయితే డిఫెన్స్ రంగానికి సంబంధించిన నూతనమైన ఆవిష్కరణలు తీసుకొస్తారో అలాంటి వాళ్ళకి ఆర్థిక సహకారం అందిస్తారనమాట. ఐడెక్స్ పథకం ముఖ్య ఉద్దేశం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఉంటుంది ఇది ట్రక్, ఒక జీప్ మాదిరి. నెక్స్ట్ వన్ వార్తల్లో నిలిచిన వ్యక్తులు. ఇటీవలే ఒడియాకు చెందిన ఒక ఫేమస్ పోయెట్, ఫేమస్ రచయిత, అలానే మాజీ బ్యూరోక్రాట్ అయిన
రమాకాంత్ రత్ గారు మరణించారు. రమాకాంత్ రత్ గారు ఈయన ఒడిశాకు చెందిన వారు, 90 ఏళ్ళు. ఇక్కడ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల మరణించిన రమాకాంత్ రత్ అనే వ్యక్తి ఏ రంగానికి చెందినవారు అని అంటారు? రచయిత, అలానే మాజీ అధికారి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. రైసీనా డైలాగ్ 2025 అట్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో 4th గ్లోబల్ ఇంటెలిజెన్స్ చీఫ్ సమ్మిట్. భారతదేశపు మొట్టమొదటి ఫిట్ ఇండియా కార్నివాల్. భారతదేశంలో మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ అట్ ముంబై. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లాంచ్ చేసిన ఫస్ట్ గ్రేట్ ఇండియన్ కోస్టల్ సైక్లథాన్. 32-బిట్ మైక్రో ప్రాసెసర్. తెలంగాణ మొదటి రోప్వే ప్రాజెక్టు భువనగిరి కోట. హైదరాబాద్లో యాపిల్ ఎయిర్ పాడ్స్ తయారీ ఏప్రిల్ నుంచి ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో మొదలు. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం. షిల్లాంగ్లో నెక్టార్ శాశ్వత క్యాంపస్కు కేంద్ర మంత్రి శంకుస్థాపన. 12వ ఎడిషన్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025 అట్ న్యూఢిల్లీ. స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ 2025 ఇటలీ టురిన్. ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఛాంపియన్గా భారత్. రక్షణ రంగం కోసం రూపొందించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆపరేషనల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆల్ టెరైన్ స్టెల్త్ వాహనం వీర్. ఇటీవల మరణించిన ఒడియా రచయిత రమాకాంత్ రత్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మనము స్టాటిక్ ఇష్యూస్ అలానే అనలిటికల్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.